ఇలా బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతికెంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర కొనసాగుతుంది. వనదేవతలే దర్శించుకునేందుకు భక్తులు మొదటి రోజు తండోపతండాలుగా తరలివచ్చారు. రెండో రోజైన ఇవాళ అసలు ఘట్టం ఆవిష్కరణ కానుంది. సమ్మక్క తల్లి ఇవాళ గద్దెపై కొలువు తీరనుంది. దీంతో ఇవాళ భక్త ప్రవాహం మరింతగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్క మేడారానికి తీసుకురావడమే ఈ జాతరలో అసలైన ఘట్టం. ఇవాళ కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క సమ్మక్కకు ఆహ్వానం పలుకుతారు. జిల్లా ఎస్పీ కలెక్టర్లు గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతలను ఆహ్వానించనున్నారు. ఇక మేడారం జనజాతరగా మారింది. గత రాత్రి సారలమ్మతో పాటు సారలమ్మ, పగిడెత్తరాజు, గోవిందరాజులు గద్దెపై కొలువు తీరారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు క్రమంలో జంపనవాకులో భక్తులు పుణ్యస్థానాలను ఆచరిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన సమ్మక్క సారలమ్మ వన ప్రవేశంలో జాతర ముగుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతికెంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర కొనసాగుతుంది. వనదేవతల్ని దర్శించుకునేందుకు భక్తులు మొదటి రోజు తండోపతండాలుగా తరలివచ్చారు. రెండో రోజైన ఇవాళ అసలు ఘట్టం ఆవిష్కరణ కానుంది. సమ్మక్క తల్లి ఇవాళ గద్దెపై కొలువు తీరనుంది. దీంతో ఇవాళ భక్త ప్రవాహం మరింతగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను మేడారానికి తీసుకురావడమే ఈ జాతరలో అసలైన ఘట్టం. ఇవాళ కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క సమ్మక్కకు ఆహ్వానం పలుకుతారు. జిల్లా ఎస్పీ కలెక్టర్లు గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతలను ఆహ్వానించనున్నారు. మేడారం జనజాతరగా మారింది. ఇక గత రాత్రి సారలమ్మతో పాటు సారలమ్మ, పగిడెత్తరాజు, గోవిందరాజులు గద్దెపై కొలువు తీరారు. వనదేవతలను మొక్కులు చెల్లించుకునే క్రమంలో జంపనవాకులో భక్తులు పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన సమ్మక్క సారలమ్మ వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి. రైట్ స్వామి, చెప్పండి. మేడారం జాతర ఏ విధంగా సాగుతుంది? ఈ రోజు ఘట్టం కీలకం కాబోతుంది కాబట్టి ఈ రోజు ఎలా ఉండిపోతుంది? ఎంతమంది భక్తజనం ఈ రోజు దర్శించుకున్నారు? ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతికెంచిన మేడారం సమ్మక్క సారక్క మహాజాతర కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఏ విధంగా జాతర కొనసాగుతుంది? ఎంతమంది ఈ రోజు భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది? వరుణ్, ఇప్పటికే తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఇవాళ మొదటి ఘట్టం ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇవాళ రెండో ఘట్టాన్ని కూడా నిన్న కన్నెపల్లి నుంచి సారలమ్మను 300 భద్రతను కూడా ఇవాళ భారీ బందోబస్తు నడుమ కూడా కన్నెపల్లి నుంచి సారలమ్మనైతే గద్దెలకు చేర్చిన నేపథ్యం అయితే కనపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ గోవిందరాజుతో పాటు ఆ పగిడిద్దరాజులు కూడా అక్కడికి గద్దెల వద్ద కూడా ఆసన్నమైన చెప్పుకోవచ్చు. ఇప్పటికీ భక్తులైతే చాలా రోజు రోజుకు క్లౌడ్ అంటే రోజు రోజుకు రద్దీ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మొదటి ఘట్టం ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మరో 2 రోజులలో కూడా
చాలా ఇప్పటికీ చాలా భక్తులైతే మేడారం సమ్మక్క సారలక్కను ఆ వన దేవతలను అయితే దర్శించుకునే నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ మహా జాతరను సందర్శించుకొని చాలా భక్తులైతే రెవెన్యూ శాఖ మాత్రము ఇవాళ 1,50,00,000 మంది కూడా అంచనా వేశారు. అంతకంటే భిన్నంగా కూడా 2 కోట్ల భక్తులైతే మేడారం లోని కూడా సందర్శించనున్నారు. ఇప్పటికే తల్లులను మొక్కులైతే చెల్లించుకోవడానికి భక్తుల రద్దు అయితే ఇక్కడ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే గత సంవత్సరంలో కూడా కరోనా ఎఫెక్ట్ తో కూడా తల్లులను దర్శించుకోలేని కారణంగా కూడా చాలా మంది అయితే ఇప్పటికీ ఈసారి కూడా కరోనా ఎఫెక్ట్ లేకపోవడంతో కూడా భక్తులైతే మేడారానికి వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంచనాకు భిన్నంగా కూడా ఇప్పటికే 80 లక్షల మంది పైచిలుకు మొదటి ఘట్టాన్ని ముగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 80 లక్షల వరకు కూడా భక్తులైతే వచ్చారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరో 2 రోజులలో కూడా చాలా భక్తులైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ మాత్రము సాయంత్రం 4:30 గంటల నుంచి 5 గంటల లోపు ఇక్కడ చిలకల గుట్ట నుంచి కూడా సమ్మక్కనైతే భక్తుల అంటే గిరిజన పూజారుల సాంప్రదాయాలతో డప్పు వాయిద్యాలతో మొత్తానికి ఆ పోలీసు బందోబస్తు నడుమ కూడా ఇవాళ సమ్మక్కనైతే చిలకల గట్టు నుంచి అయితే తీసుకుపోయే నేపథ్యం అయితే సాయంకాలం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే చిలకల గుట్ట దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ భక్తుల రద్దు అయితే చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ జంపన్న వాగులో కూడా చాలా క్లౌడ్ గా కూడా భక్తులైతే జంపన్న వాగులో అంటే సమ్మక్క సారలమ్మను దర్శించుకోవాలి. తర్వాత జంపన్న వాగులో కూడా స్నానం చేస్తే పాపపుణ్యాలు పోతాయని చెప్పి కూడా ఆనవాతితో కూడా జంపన్న వాగులో కూడా చాలా క్లౌడ్ ఏర్పడిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చాలా వరకు కూడా మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి భక్తుల రద్దు అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. వరుణ్, రెడ్డి స్వామి, ఆ భక్తులకు అధికారులు ఏ విధమైన అక్కడ ఉండటానికి కానీ తినడానికి కానీ అక్కడ నివాసం ఉండటానికి 3 రోజులు దర్శించుకోవడానికి ఎలాంటి సదుపాయాలు చేశారు? అన్ని సదుపాయాలు సక్రంగానే జరుగుతున్నాయా? ఏమన్నా లోపాలు ఉన్నాయా? భక్తులు అసలు ఏమంటున్నారు సదుపాయాల మీద? రైట్ వరుణ్, ఇప్పటికే తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావగానే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా 110 కోట్ల రూపాయలతో కూడా ఇప్పటికి మేడారం సమ్మక్క సారలమ్మ దగ్గర ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా అనేక నిధులైతే కేటాయించారు. ఇప్పటికీ మంత్రి ఇన్ఛార్జి అంటే పంచాయతీ శాఖ మంత్రి ములుగు ఎమ్మెల్యే అనసూయ ఆలియస్ మంత్రి సీతక్క అయితే ఇక్కడ ఎప్పటికీ అనుక్షణం ఉంటూ కూడా ఎలాంటి లోటుపాట్లు ప్రజలకు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా కూడా సీతక్క మాత్రము ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంది. ఇప్పటికీ అక్కడ కన్నెపల్లి నుంచి కూడా సారలమ్మను తీసుకురావడానికి కూడా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా లోటుపాట్లు మొత్తంగా తీరుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి ఇక్కడ మౌలిక సదుపాయాలు అంటే ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచే కావచ్చు, భక్తులైతే మేడారం వచ్చిన వారికి అసౌకర్యాలు అంటే మౌలిక సదుపాయాలు కల్పించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మేడారం అభివృద్ధి పనులు అయితే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వారికి భక్తులకు స్నానాల గదులే కావచ్చు, ఇటు మరుగుదొడ్లే కావచ్చు, అలాంటి అసౌకర్యాలు లేకుండా కూడా భక్తులకైతే సానుకూలంగా సులభంగానే మరుగుదొడ్లు కూడా స్నానాల గదులు అయితే నిర్మించారని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాటర్ స్పెషలిస్ట్ కూడా అప్పుడప్పుడు వాటర్ ట్యాంక్ లో కూడా వాటర్ అందిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. భక్తులైతే స్వయంగా ఎడను లేని విధంగా కూడా తల్లులను దర్శించుకోవడానికి కూడా భారీ బందోబస్తు నడుమ కూడా భక్తులు అయితే వెళ్లి కూడా తల్లులను చాలా సులభంగా కూడా దర్శించుకున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే సీతక్క ఆధ్వర్యంలో చేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎలాంటి అంటే ఇక్కడ మొత్తానికైతే పోలీసు అంటే కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ దొంగల భయం అంటే మహాజాతరకు వచ్చే భక్తుల వద్ద కూడా దొంగలు కూడా రాకుండా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ కంట్రోల్ రూమ్ అంటే కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ములుగు జిల్లా ఎస్పీ అయితే శబరీష్ అయితే ఎప్పటికీ అనుక్షణం చూస్తూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి దొంగతనాలు జరగకుండా సమీక్షిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇక్కడ భక్తులకు వచ్చే వారికి కూడా చాలా ఇక్కడికి భక్తులకైతే అసౌకర్యం కలిగించకుండా ఎప్పటికప్పుడు సీతక్క చూస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. వరుణ్, రైట్. అయితే స్వామి, ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ 3 రోజులు మాత్రమే అంటే 24వ తారీఖుతో ఈ ఘట్టం అనేది ముగుస్తుంది. సో కాబట్టి విఐపీల దర్శనం ఏ విధంగా ఉంది, సాధారణ భక్తుల దర్శనం ఏ విధంగా ఉంది? అంటే విఐపీలో దర్శనాల వల్ల సాధారణ భక్తులకు ఏమన్నా ఇబ్బంది ఏమైనా కలుగుతుందా, లేదంటే అందరికీ నార్మల్గానే వేని ఉంచారా వాళ్ళు?
రైట్ వరుణ్, మీరు అన్నట్లుగానే ఇప్పటికే దీనికి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎండోమెంట్ అంటే మినిస్టర్ కొండ సురేఖ కావచ్చు, ఇటు పక్క ఆ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇటు ఆ మంత్రి పంచాయత్ శాఖ మంత్రి శ్రీపక్ష మాత్రము వీళ్ళంతా మాత్రం ఒక వాకౌట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ మేడారానికి వచ్చే భక్తుడు మాకు ప్రతి ఒక్క భక్తుడు అయితే విఐపీలకు ఏదైతే దర్శనం ఉంటుందో సామాన్యం కూడా అదే దర్శనం ఉంటుందని చెప్తున్న కాన్సెప్ట్ లో కూడా భక్తులంతా దర్శించుకునే అవకాశాలు అయితే కల్పిస్తుందని చెప్తున్నారు. ఇప్పటికీ చాలా వరకు కూడా విఐపీలకు ఉన్న సాధారణ భక్తుని కూడా తేడా లేకుండా కూడా ఆ రద్దీ ఉండకుండా కూడా సేమ్ దర్శనం అయితే ఇస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. వీళ్ళకు అంటే విఐపీలకు సాధారణ భక్తులు తేడా లేకుండా కూడా మిగతా అందరికీ సేమ్ ఒకే విధంగా కూడా దర్శనాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ భక్తులకు విఐపీలకు అంటే వెహికల్ పాస్ ఉన్న వారు కూడా ఒక చోట చేరుస్తా ఉన్నారు. ఇప్పుడు మిగతా వారికి కూడా ఒక చోట పార్కింగ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు టోటల్ గా కూడా 30 ఎకరాల్లో కూడా పార్కింగ్ ఏర్పాట్లు అయితే చేశారు. దాంతో పాటు కూడా ఇప్పటికీ సామాన్య భక్తులకైతే విఐపీ భక్తులకైతే ఏం తేడా లేకుండా కూడా దర్శనం అయితే సమానంగా చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు వరుణ్. థ్యాంక్ యూ స్వామి ఫర్ ది క్లియర్ అప్డేట్స్.